नमिदा अभी हिकअप जैसी चीज किसको लगेगा कि कैंसर है। నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు సిఆర్ స్టోరీస్. ఫోక్స్, తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల్లో భయం పుట్టించే విలన్ ఎవరైనా ఉన్నారా అంటే అందరిలో వినిపించే మొదటి పేరు ప్రదీప్ రావత్. సై మూవీలో భిక్షు యాదవ్ గా, గజనీలో ధర్మాత్మగా, లగాన్లో దేవి సింగ్ సోడీగా తనదైన ముద్ర వేసుకున్న నటుడు ప్రదీప్ మంగళవారం ఉన్నట్టుండి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో ఆయన మరణ వార్త వినగానే టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సినీ రంగాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నాయి. హీరో పాత్రలకు తగ్గట్లుగానే ప్రతినాయకత్వంలో రౌద్రాన్ని నింపి తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన ఈ మహానటుడి నిష్క్రమణ ఇండస్ట్రీకి కోలుకోలేని లోటని సినీ ప్రముఖులు కూడా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే 36 ఏళ్ల నుండి ప్రదీప్ ని మరణం వెంటాడుతున్న విషయం కూడా ఇప్పుడు అన్ని చోట్ల హాట్ టాపిక్ గా మారుతుంది. వినోద్ ఖన్నా హీరోగా నటించిన మహాసంగ్రామం అనే హిందీ మూవీ షూటింగ్ సమయంలో సముద్రం దగ్గర ఒక పెద్ద ఓడపై ఫైట్ చేసే సీన్ ఉండగా ఆ సీన్లో వినోద్ ఖన్నా కొడుతుంటే ప్రదీప్ రావత్ తప్పుకోవాల్సి వస్తుంది. కానీ తను కాలు జారి నేరుగా ఎగిసిపడుతున్న సముద్రపు అలల మధ్యలోకి పడిపోయారు. ఇక అలా ప్రదీప్కి ఎంత బాగా ఈతొచ్చినా కూడా నదిలో మరియు స్విమ్మింగ్ పూల్లో చేసే ఈత వేరు, అలల తీవ్రతతో నిండిన సముద్రంలో ఈత కొట్టడం వేరనే చెప్పొచ్చు. అలా సుడిగుండాల నడుమ ఓడ తిరుగుతూ ఉండగా అతను సముద్రపు నీటిలో మునిగిపోయి ఓడ కిందుండే పవర్ఫుల్ ఇంజన్ ఫ్యాన్కి తగిలే పరిస్థితి రావడంతో ఆ క్షణంలో అదృష్టపుషాత్తు ఓడ కింద భాగంలో ఉన్న ఒక ఇనుప కమ్మి అతని చేతికి చిక్కింది. అలా దానిని గట్టిగా పట్టుకొని కేకలు వేయడంతో అక్కడున్న జాలర్లు మరియు చిత్ర యూనిట్ సభ్యులు వెంటనే స్పందించి పైనుండి సేఫ్టీ బోర్డ్, ట్యూబ్లు, తాళ్ళు విసిరి జాలర్ల సహాయంతో ఆయనను సురక్షితంగా బయటికి తీయడంతో ప్రదీప్ త్రుటిలో ప్రాణాపాయాల నుంచి బయటపడ్డారు. ఇక ఇది మాత్రమే కాకుండా సల్మాన్ ఖాన్ చేసిన బాగి మరియు సరిహద్దు అనే మూవీ టైంలోనూ అక్కడ జరిగిన కొన్ని ఇన్సిడెంట్ వల్ల ప్రదీప్ ప్రాణాపాయాలతో త్రుటిలో బయటపడ్డారని అప్పట్లో న్యూస్ హల్చల్ అయింది. అలా 36 ఏళ్ల నుండి ప్రదీప్ని మరణం వెంటాడుతున్న వాటన్నింటినీ ఎదుర్కొని పాన్ ఇండియా స్థాయిలో ప్రదీప్ రావత్ స్టార్ విలన్గా ఎదిగి సినీ ప్రేమికుల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పొచ్చు. అసలు ప్రదీప్ మరణానికి గల కారణాలేంటి? నిజంగానే ప్రదీప్ రావత్ తెలుగు అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడా? ప్రదీప్ రావత్ 2 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ప్రదీప్ రావత్కి తీరని కోరికేంటి? అతని నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే తన బీకామ్ డిగ్రీ పూర్తి చేసిన ప్రదీప్కి గవర్నమెంట్ బ్యాంక్లో జాబ్ దొరకడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా కొన్నాళ్ళు జాబ్ చేశాక బోర్ కొట్టడంతో ప్రదీప్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని పూణేలో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ని చూసేందుకు అక్కడికి వెళ్ళగా ఆమె చేస్తున్న మోడలింగ్, ర్యాంప్ వాక్ యాడ్స్ అన్ని ప్రదీప్కి ఇంట్రెస్టింగ్గా అనిపించి తనకి కూడా చేయాలని ఇంట్రెస్ట్ వచ్చిన ఇంట్లో తల్లిదండ్రులు ఏమంటారో అని వెనకడుగు వేశాడు. అయితే అతన్ని అర్థం చేసుకున్న తన గర్ల్ ఫ్రెండ్ కావేరి మాత్రం తనని ఎంకరేజ్ చేస్తూ ఫ్రీ టైంలో మోడలింగ్ చేస్తే నీకు రిలాక్స్గా ఉంటుందని ఎంకరేజ్ చేయగా ప్రదీప్ కొన్నాళ్ళు జాబ్ నుండి బ్రేక్ తీసుకొని మోడలింగ్ చేస్తూ బిజీ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే ప్రదీప్ తండ్రికి క్యాన్సర్ రావడం, అది ఫైనల్ స్టేజ్లో ఉండడంతో ప్రదీప్కి అతని ఫ్యామిలీకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో మోడలింగ్ ఫీల్డ్ని వదిలేసి మళ్ళీ తన జాబ్లో జాయిన్ అయ్యాడు. అంతేకాకుండా తను ప్రేమించిన ఆ గర్ల్ ఫ్రెండ్ని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి జన్మించాడు. అలా కొన్నాళ్ళు అన్నీ బాగానే సాగిన ఎప్పుడైతే ప్రదీప్ తండ్రి మరణించారో అప్పటి నుండి ప్రదీప్కి జాబ్పై ఇంట్రెస్ట్ లేక తన ఫ్రెండ్స్ ఇద్దరు ఆల్రెడీ హిందీ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తుండడంతో తన మైండ్ని డైవర్ట్ చేయడం కోసం సినిమాల్లో తను యాక్ట్ చేయాలనుకుంటున్నట్లు తన భార్యని అడగ్గా ఆమె ముందు ఒప్పుకోకపోయినా చివరికి చేసేదేమీ లేక ఒప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఎప్పుడైతే ప్రదీప్ ముంబైకి వెళ్ళాడో అక్కడ ఛాన్సులు రాక ఆడిషన్లో రిజెక్ట్ అవ్వడంతో అతను మద్యానికి కూడా అలవాటు పడ్డాడు. దీంతో భర్త పరిస్థితిని చూసిన భార్య ఆ ఫీల్డ్ మనకి వద్దని నచ్చజెప్పినా అప్పటికే మద్యానికి అలవాటు పడ్డ ప్రదీప్ తన భార్యని కొట్టి తిట్టి టార్చర్ పెట్టగా ఆమెకి 4 సార్లు అబార్షన్ అవ్వడంతో ఒక స్టేజ్లో భర్త టార్చర్ని భరించలేక సినిమా ఫీల్డ్ని వదిలేస్తేనే నీతో ఉంటానని లేదంటే వెళ్ళిపోతానని చెప్పినా ప్రదీప్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా సినిమాల్లో క్యారెక్టర్స్ కోసం ట్రై చేస్తుండడంతో అతని భార్య కావేరి అతనికి విడాకులు ఇచ్చేసి తన కొడుకుని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి ప్రదీప్ హీరోగా ట్రయల్స్ని వదిలేసి దొరికిన చిన్న చితిక పాత్రలు చేస్తూ ముంబైలో
రూమ్ రెంట్ కట్టడానికి తినడానికి సంపాదించుకునేవాడు. అలా 1985లో జూనియర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన ప్రదీప్ కి డీడీ ఛానల్లో ప్రసారమైన మహాభారతం సీరియల్లో అశ్వత్థామ పాత్రలో అవకాశం రాగా ఆ సీరియల్ టెలికాస్ట్ అయి తన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. అలా తనకి బాగీ మూవీలో సల్మాన్ ఖాన్ తో యాక్ట్ చేసే ఛాన్స్ రాగా ఆ మూవీ 1990లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ప్రదీప్ కి అప్పటి నుండి వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా లవ్ స్టోరీ, రాజ్ కుమార్, కోయిలా, సర్ప్రోష్ అని చేస్తూ మీడియం విలన్ గా మీడియం కేటగిరీలోనే ఉంటూ వచ్చాడు. ఇక ఈ క్రమంలోనే అమీర్ ఖాన్ హీరోగా, ప్రొడ్యూసర్ గా లగాన్ అనే మూవీ చేయగా ఆ మూవీలో మరో ఆర్టిస్ట్ దేవ్ సింగ్ సోడీ పాత్రకి ఆఫర్ చేయగా అతను 2 రోజుల షూటింగ్ అయిన తర్వాత మరో మూవీలో బిజీ అయి లగాన్ మూవీకి డేట్స్ ఇవ్వకపోవడంతో ఆక్రోశానికి గురైన అమీర్ ఖాన్ అప్పటికే తనతో సపోర్టింగ్ రోల్స్ చేసిన ప్రదీప్ కి ఆ పాత్రనిచ్చి షూటింగ్ ని స్టార్ట్ చేశాడు. అలా ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు ప్రదీప్ కి తన పాత్రకి మంచి గుర్తింపు రావడంతో ఆ మూవీ చూసిన ఎస్ఎస్ రాజమౌళి తను తీయబోయే సై మూవీలో విలన్ కి ప్రదీప్ కరెక్ట్ గా ఉంటాడని గ్రహించి ఇమీడియట్ గా అతని గురించి తెలుసుకోవాలని తన మేనేజర్ ని ముంబైలోని అమెరికన్ ఆఫీస్ కి పంపించగా వారిచ్చిన అడ్రస్ తో మేనేజర్ ప్రదీప్ ని వెతుక్కుంటూ వెళ్లి ఫైనల్ గా అతన్ని కలిసి అక్కడికక్కడే రాజమౌళితో ఫోన్ లో మాట్లాడించడం జరిగింది. ఇక ప్రదీప్ కి ఇన్ని సంవత్సరాల తర్వాత తనకి ఇంపార్టెన్స్ ఉండే పాత్ర దొరికినందుకు మరుసటి రోజే హైదరాబాద్ కి వచ్చి రాజమౌళిని కలవగా ఇమీడియట్ గా సై మూవీకి సైన్ చేసి షూటింగ్ ని కూడా కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. అలా ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ప్రదీప్ కి తెలుగులో స్టార్ విలన్ గా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత ఛత్రపతి, అందరివాడు, లక్ష్మి, దేశముదురు, యోగి అని చేస్తూ స్టాలిన్ మూవీ చేసే టైంలో ఆ మూవీలో మోడల్ గా యాక్ట్ చేసిన ఒక ఆమెతో ప్రదీప్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. అలా కలిసిన 6 నెలలకే మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ 2007లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించాడు. అలా అప్పటి నుండి అటు ప్రొఫెషనల్ గా ఇటు పర్సనల్ గా బాగా సాగుతున్నప్పుడే ప్రదీప్ మొదటి భార్య మీడియా ముందుకు వచ్చి ప్రదీప్ తాగుబోతని, అమ్మాయిల పిచ్చోడని, తనని రోజు కొట్టి తిట్టడం వల్లే 5 సార్లు అబార్షన్ కూడా అయిందని, అందువల్లే నేను విడాకులు ఇచ్చానని చెప్పడంతో అప్పట్లో ఈ వార్తలు హల్చలైన ప్రదీప్ వాటిపై స్పందించకపోవడంతో అందరూ వాటిని నిజమే అని నమ్మి ప్రదీప్ ని విమర్శించడం మొదలెట్టారు. అయినా అదంతా పట్టించుకోకుండా ప్రదీప్ కాస్కో, పంచాక్షరి, రగడ, వేట, నిప్పు అని చేస్తూ బిజీ అయినా కూడా అన్ని మూవీస్ లోనూ ఒకే రకమైన క్యారెక్టర్స్ చేయడంతో ఒక స్టేజ్ లో ప్రదీప్ యాక్టింగ్ ప్రేక్షకులకి బోర్ కొట్టడం మొదలెట్టింది. ఇక ఇదే ప్లేస్ లో మరో ఆర్టిస్టులను తీసుకురావడం మొదలెట్టారు. దీంతో సరైనోడు మూవీ నుండి విలన్ గా కాకుండా కామెడీ క్యారెక్టర్స్ చేయడంతో జనాలు కూడా ఎంటర్టైన్ అవుతూ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే తన చిన్న కొడుకు విక్రమ్ ని హీరోగా తీసుకొచ్చి తను ఇండస్ట్రీలో సాధించలేనిది తన ద్వారా సాధించాలని యుఎస్ఏకి పంపించి యాక్టింగ్, ఫైట్స్, డాన్స్ ట్రైనింగ్ నిప్పిస్తూ వచ్చాడు. అంతేకాకుండా చాలా ఇంటర్వ్యూస్ లో తన కొడుకుని ఒక పెద్ద ప్రొడక్షన్ ద్వారా లాంచ్ చేయబోతున్నట్లు చెప్పగా ఇతని కొడుకు లుక్ చూసిన వారందరూ ఖచ్చితంగా అతను మంచి హీరో అవుతాడని పొగడడం మొదలెట్టారు. అలా ఎప్పుడైతే ప్రదీప్ 150కి పైగా మూవీస్ లో వెరైటీ క్యారెక్టర్స్ చేస్తూ రోజుకి 3 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటూ మరోవైపు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ 150 కోట్ల వరకు నెట్వర్త్ ని కలిగి ఉండి ముంబైలోని గోరెగమల్లో పెద్ద లగ్జరీ హౌస్ ని కూడా కలిగి ఉండడం గమనార్హం. అలా అన్ని బాగానే సాగుతున్నప్పుడు 2023లో ప్రదీప్ నోట్లో ముక్కు నుండి రక్తం కారడంతో మొదట్లో బీపీ హై అవ్వడం వల్లే ఇలా అవుతుందని లైట్ తీసుకున్నాడు. కానీ రోజు రోజుకి అతని ఆరోగ్యం క్షీణించడంతో ప్రదీప్ భార్య అతని హాస్పిటల్కి తీసుకెళ్లగా చెక్ చేసిన డాక్టర్లు ప్రదీప్కి బ్లడ్ క్యాన్సర్ ఉందని, అది 4వ స్టేజ్లో ఉందని తెగేసి చెప్పడంతో ప్రదీప్కి అతని భార్యకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. దీంతో అప్పటి నుండి యాక్టింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి పూర్తిగా తన ఆరోగ్యం గురించి ప్రదీప్ కేర్ తీసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చాడు. కానీ ఆగస్టు 4న ప్రదీప్ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిగా ప్రదీప్ని హాస్పిటల్కి తరలించగా ప్రదీప్ బాడీ ట్రీట్మెంట్కి సహకరించకపోవడంతో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఏదేమైనా ఆ దేవుడు ప్రదీప్ ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుందాం. ఇది ఫోక్స్, నటుడు ప్రదీప్ రావత్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.